33లో 31 చదువుకుందాం. ఈ రాత్రి మీరు అందరూ నా విషయమై అభ్యంతర పడుదురు. ఎలా అనగా గొర్రెల కాపని కొట్టుదురు, మందల గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. మరి ఆ యొక్క వాక్యాలు మరి ఆ యొక్క పాత నిబంధనలో ఇన్ని రాయబడి ఉన్నాయి కదా. గొర్రెల కాపని కొట్టబడుతుంది మరి యెషయా గ్రంథంలో. అది దాని గురించి అడుగుతున్నాడు వీళ్ళని అన్నప్పుడు, మరి అందరూ చెదిరిపోతారు, గొర్రెలే చెదిరిపోతాయి. ఎవరైనా గొర్రెలు అతనితో పాటు ఉన్న ఆ శిష్యులు ఇక్కడ కాంటెక్స్ట్ లో చెదిరిపోతారన్నప్పుడు అపోస్తలుడైన మరి పేతురు ఏమన్నాడంటే, నీ విషయమై అందరూ పడినను నేను ఎప్పుడు అభ్యంతర పడిన ఆయనతో చెప్పగా, ప్రభు ఏమన్నాడు నీ విషయమై నేను అందరూ, ఒకవేళ శిష్యులు అందరూ అభ్యంతర పడవచ్చు, అందరినీ వదిలేసి వెళ్ళిపోవచ్చు, కానీ నేను మాత్రం నిన్ను వదిలివేయను. ఇంకా ఏమన్నాడు, అయితే ఇంకా ఏమన్నాడు, నేను చివరి వచనంలో ఇంకా ఏమన్నాడు, అదే 35వ వచనంలో, నేను నీతో కూడా చావలసి వచ్చిన నిన్ను ఎరుగునని చెప్పాను. అదే ప్రకాశ శిష్యులందరూ చెప్పారు. ఏమంటారు, ఒకసారి నేను చావలసిన అయినా సరే నేను వదిలే వెళ్ళను అని చెప్తా. మన వాళ్ళు చెప్పడం కూడా విన్నాను చాలాసార్లు. ఏ విషయంలో చెప్తారంటే, ప్రభుతో నిలబడే విషయంగా కాదు, కానీ ప్రభువుతో గడపాలి, ప్రభు యొక్క పరిశుద్ధతలో మేము కూడా నిలబడాలనే దానికంటే దానికి ఇలా చెప్తే చాలా సంతోషమే. అయితే నేను చూసి అనేక సందర్భాల్లో చూస్తే, నేను సావైనా చేస్తాను కానీ నేను వాళ్ళతో మాట్లాడను. వాళ్ళ నాశనమే నేను కోరుకుంటున్నాను. నేను చచ్చినప్పుడు వాళ్ళు ఇది అనిల్ అంటే అది కొంచెము సరే ప్రభువుని ఎరిగిన వాళ్ళు కదా అనుకోవచ్చు, కానీ అయితే ప్రభువుని ఎరిగిన వాళ్ళలో కూడా ఈ మాటలు ఎక్కువ అన్నాను. నేను సావనైనా చూస్తాను కానీ నేను వాళ్ళతో మాట్లాడను, ఆ సహోదరితో మాట్లాడను, ఆ సహోదరితో మాట్లాడను. అంటే ఎంత సహోదరి అని కూడా చెప్పర్లే. అయితే పేతురు మాత్రం కదా ఏదో ఒక గొడవ పడో లేకపోతే ఎవరినో ద్వేషించో చెప్పట్లేదండి. ఆత్మీయ విషయంలో, ప్రభు విషయంలో ఆయనకు నా బడ్డం అది. నేను చావాల్సి వచ్చిన ప్రభా నేను వదలను ప్రభా, నేను పట్టుకుంటాను ప్రభా. నేను ఆ జీలైతే ఉంది, ఆ యొక్క మా హృదయంలో ఆ యొక్క ఆలోచన అయితే ఉంది పేతురికి. అయితే ఇదే మనం కూడా చాలాసార్లు చాలా తీర్మానాలు తీసుకుంటాం. ఎక్కువ మరి ఆ యొక్క వివాహం ముందు మరి యూత్ మీటింగ్స్కి, ఆ యొక్క స్పెషల్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు వాక్యం అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే, వీళ్ళు ఒప్పుకోరు యొక్క ఎంతో కన్నీరుతో ప్రార్థన చేస్తారు కొంతమంది సేవకులు. అది చేసినప్పుడు పక్కన ఏమవుతుంది, పక్కన కీబోర్డ్ ఉంటుంది, మంచి మ్యూజిక్ పెట్టినప్పుడు మనకి ఏమవుతుంది, ఎండుకలన్నీ నెగబడుచుకుంటాయి, ఎక్కడ లేని ఆవేశం వస్తుంది. అప్పుడు చాలా ఒప్పేసుకుంటాం, ప్రభా అవును ప్రభా, వాళ్ళు ఏడుస్తా ఇది చేస్తా ఉంటే అవును ప్రభా నేను ఎలాంటి వాడిని ప్రభా, ఇంత భయంకరమైన ప్రభా అంటే మనకి దేవుడు మనకు కొన్ని కానీ మనకు గుర్తు వస్తుంటాయి. మనకి ఆయన గుర్తించి మనం కూడా అవును ప్రభా ఎన్ని చేశాను ప్రభా అంటే, తర్వాత చేతులు అంటే చేతులు కూడా ఎత్తేస్తాము. తర్వాత పేపర్ తీసుకొని వాళ్ళు పేర్లు కూడా రాసుకుంటా ఉంటారు. సరే, అయితే ఇవన్నీ మళ్ళీ జరిగిన తర్వాత మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత మళ్ళీ మన లైఫ్లో ఏం మార్పు ఉండదు. మన జీవితంలో అయ్యే అబద్ధాలు, అయ్యే మోసాలు, అయ్యే కోపం, అదే ద్వేషం, అదే మోహం చూపు, అదే దురాశ. మరి ఎందుకు మన జీవితంలో కార్యం జరగట్లేదు? ఎన్నోసారి వాక్యాలు వింటున్నాము, మరి ఒప్పుకోలు ప్రార్థన చేస్తున్నారు, బిగ్గరగా వాళ్ళ కన్నీటితో ఏడుస్తున్నప్పుడు మనం ప్రార్థన చేస్తున్నారంటే, ఈ లోకంలో మరి సాతాను పెట్టే ఎలా ఉన్నాయంటే, ఆవేశంతో కూడిందో శరీర సంబంధమైన ప్రార్థన, శరీరాన్ని ఉప్పొంగ చేసే ప్రార్థనలో మనిషిని మార్చు. శరీరానికి ఆ యొక్క ఎక్స్ప్రెషన్స్, ఆ ఫీలింగ్స్ అవి తీసుకొచ్చే ఆ యొక్క ఎగ్జైట్మెంట్ సంబంధించిన వాతావరణము ఇవన్నీ దేవుడికి నచ్చవు, దేవుడికి సంబంధించినవి కాదు, దేవుడికి సంబంధించినవి కాదు. ఆ యొక్క
ఆ యొక్క నిజంగా దేవుడు కార్యం చేసేది ఎలా ఉంటుందంటే, ఈ యొక్క మ్యూజిక్ అవసరం లేదు, పెద్ద పెద్దగా అరవన అవసరం లేదు, చప్పట్లు కొట్టన అవసరం లేదు. ఆ యొక్క వాక్యం ఎలా ఉంటుందంటే, ఇట్ ఈస్ అవుట్ సైడ్. ఏదైనా గాయం తగిలితే ఏం చేస్తాము, ఆయింట్మెంట్ పూస్తాం. ఆయింట్మెంట్ పూసినప్పుడు ఏమైపోతుందంటే కొన్ని రోజులు తగ్గిపోద్ది. అదే ప్రాబ్లం లోపల ఉంటే, లోపల ఏదో ఉంటే ఏం చేయాలి, దానికి లోపల ఇంజెక్షన్ వేసుకోవాలా, లేకపోతే ఏదన్నా ఇట్ గో ఫర్ ఇన్సైడ్. ఈ లోపలికి వెళ్ళినప్పుడు ఆ కార్యం జరిగినప్పుడు మన జీవితంలో అది కార్యమవుతుంది. ఈ పైన కనిపించేదానికి మనం దెబ్బకు పూసేసినట్టు ఇలా ఇటువంటి చేసినప్పుడు ఇక తప్పుడు మరి ఆ దారిలో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మన జీవితంలో కార్యాలు జరగవు. నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అని మరి అనుకోవచ్చు. అయితే దట్ ఈస్ ఎక్స్పీరియన్స్. మనం చూసినప్పుడు మనం పరీక్షించుకోవాలి. నిజంగా నేను ఈ విధంగా నేను వెళ్తున్నాను అనేక మీటింగ్స్కి, అనేక దగ్గర చేతి పాటిస్తున్నాను. నా జీవితంలో ఏదైనా కార్యం జరిగిందా, నా గురించి అరే ఆ సిస్టరు, ఈ బ్రదరు ఎంత మార్పు వచ్చింది ఈ యొక్క వాక్యం చేయడం ఎన్నో ద్వారా, అనేక మీటింగ్స్ పోవడం ద్వారా అనేది మనం చూసినప్పుడు నిజంగా మన జీవితంలో కార్యం జరిగిందంటే థ్యాంక్స్ టు ద లార్డ్. అది నిజమైన కార్యం. మన గురించి మన బంధువులు లేకపోతే మన స్నేహితులు అందరూ మనం చూసినప్పుడు అబ్బా ఇతను చాలా మార్పు వచ్చిందండి, ఇతని మాటలో మార్పు ఉంది, ఇతని ప్రవర్తనలో మార్పు ఉంది, ఇంత ముందులాగా కదా అరవట్లేదు, ఇంత ముందులాగా గొడవ పడలేదు, ఇంత ముందులాగా అనేకమైన బలహీనతలు మనకు తెలియదు, కానీ మన యొక్క శత్రువు తెలుస్తుంది. మన బలహీనతలు తెలుసుకోవాలంటే మన నచ్చిన దగ్గర పోతే తెలియదంట. ఇప్పుడు సేవకుడు చెప్పాడు, ఇది బాగా గుర్తుపెట్టుకున్నాను, అప్పుడు నుంచి అదే ఫాలో అవుతారు. మన బలహీనతలు తెలుసుకోవాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే మన నచ్చిన వాళ్ళకి. ఇంకా కావాలంటే మన శత్రువు దగ్గరికి వెళ్తే మన బలహీనతలు అన్నీ చెప్తారు, మన బలహీనతలు చూపిస్తారు. వాళ్ళు చెప్పరు అవసరం, మన బలహీనతలు చూపిస్తారు, వాటి మనం సరి చేసుకోవడానికి వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు. అయితే ఆ మార్పు అనేది మనలో లేదు అంటే సంథింగ్ రాంగ్ ద వే ఆఫ్ ప్రీచింగ్. ఆ వాక్యం అనేది మనని వాటి ద్వారా టు అడ్రస్ వాళ్ళు అది దాని ద్వారా ఏం చేస్తారు, దేర్ గెట్ సమ్ బెనిఫిట్స్. మన నుంచి కొంత పొందుకుంటున్నారు అంతే. వీఆర్ నాట్ క్వైటింగ్. మనం ఏం పొందుకోవట్లేదు, వాళ్ళు పొందుకుంటున్నారు. మేబీ ఆర్థికంగా మరి ఏ విధంగా అయినా అయ్యుండొచ్చు, సంఘాలు పెంచుకోవచ్చు, మరి అవన్నీ పెడితే. అయితే నీ జీవితంలో కార్యం జరుగుతుంది అంటే కార్యం ఏంటంటే ఇట్ ఈస్ లైక్ ఏ ఇంజెక్షన్ అటువంటి కదా. ఆ హృదయంలోకి మన వాక్యం వెళ్ళినప్పుడు మన ప్రతిరోజు మన చర్యలో ఆ యొక్క ఆ వాక్యం మనతో మాట్లాడుతూ ఉండాలి. ఆ వాక్యం మనకి ఆపుతుండాలి వాటిని. ఇది చేయొద్దు, నిజమే కదా, ప్రభు కోసం నేను ఇవన్నీ చేయలేనా, ఈ చిన్న చిన్న వాటిలో నమ్మకంగా ఉండలేనా, ఏదైనా దేవుని యొక్క స్వరం ఏర్పడుతూ ఉంటుంది. అందుకే దేవుని స్వరం మెల్లని స్వరం అంట మన పరిశుద్ధాత్మ బోధిస్తూ ఉంటుంది. మరి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే సరైన దారిలో మనం పోవాలి. ప్రభువుని ఎత్తుక్కుంటా మనం సరైన మార్గంలో పోవాలి. మరి గత వారము చెప్పినట్టు మత్తయి సువార్తలో ఈ యొక్క పరిశీలన గురించి, వేషధారణ గురించి చెప్పాడు దేవుడు యేసు ప్రభువు. వేషధారణ అంటే వాళ్ళు ఎల్లరు కదా, వాళ్ళు వేషధారులుగా ఉంటారు. మరి ఏం చేస్తారు వాళ్ళు? ఎన్నో అధ్యాయము 23వ అధ్యాయం 23వ అధ్యాయంలో అయ్యో వేషధారులు 13వ-14 అయ్యో వేషధారులు శాస్త్రులారా పరిశీలారా, మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యం మూయుదురు, మీరందరూ ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. గాడ్ హెస్ గివెన్ ద వండర్ఫుల్ వర్డ్స్ ఇన్ బైబుల్. దేవుడు ఎందుకు ఇలా రాశాడు? ఒక పరిశీలు సర్దుకీయులు అంటే వాళ్ళ నాట్ ఏ నార్మల్ పీపుల్. ఇట్స్ నాట్ లేవీలు నుంచి వాళ్ళు వచ్చిన వాళ్ళు. వాళ్ళకి బైబుల్లో దే ఆర్ గోల్డ్ మెడలిస్ట్. ఇంకా చెప్పాలంటే మనకి 1% వచ్చింటే వాళ్ళకి 100% ప్రతి లైన్ చెప్పగలరు. అయితే అటువంటి వాళ్ళని ఏమంటారంటే దే ఆర్ నాట్ దే ఫాలో ద బుక్, నాట్ ఫాలోయింగ్ ద గాడ్. బుక్ నాలెడ్జ్ కదా, బుక్ నాలెడ్జ్ లో మంచి మంచి పెద్ద పెద్ద జాబుల్లో ఉండొచ్చు, కానీ ఈ యొక్క బైబుల్ నాలెడ్జ్ ఉన్న బైబిల్ బుక్ నాలెడ్జ్ ఉంటే కదా
పెద్ద పెద్ద పొజిషన్లో ఉండొచ్చు, కానీ మా లోకంలో అయితే మంచి బుక్స్ బాగా చదివితే పెద్ద పెద్ద పొజిషన్లో ఉండొచ్చు. అయితే దేవుడు యొక్క జ్ఞానం ఉండాలి, దేవుడి యొక్క నడిపింపు ఉండాలి. అది ఉన్నప్పుడు అప్పుడు దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. అయితే ఇక్కడ ఏమన్నాడు, అయ్యో వేషధారణ చేస్తారు, మీరు ఏమంటూ పర్లాగారు మూసేస్తారంట. దేవుడు హెచ్చరికలు ఎందుకు ఇస్తున్నాడంటే రాబోయే దినాలు, మరి అంత్య దినాల్లో చాలా భయంకరంగా ఉంది. కాబట్టి ఎవరో ఒక అన్యులు ఏ ప్రభు ఎరగని వేరే మతస్థులు వచ్చి చెప్తే ఏ ఒక్క క్రైస్తవుడు అంగీకరించడు. నా మత క్రైస్తవుడు కూడా వాళ్ళు చెప్పే మాటకు లోబడరు. అయితే సేవకుల రూపంలోనో కదా, ఎంతో ఆత్మీయంగా కదా, వేషధారులు అన్నాడు. ఈ యొక్క స్పిరిచువల్ గా కనిపిస్తూ మరి ఇలా ఉన్నప్పుడు, ఆత్మీయంగా కనిపిస్తున్నప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు ఏమైపోతారు, దే ఆర్ స్కాటర్డ్, వాళ్ళు చెదిరిపోతా ఉన్నారు. అందుకే దేవుడు మరి దేవునికి సాధారణ మధ్య ఇప్పుడు జరిగేది, సాతాను యొక్క దేవుని యొక్క సేవకుల్ని, దేవుని యొక్క పరిచారకుల్ని కదా ఆ యొక్క పాపంలోకి వెళ్ళడానికి మొబైలైజ్ చేస్తా ఉంది. వాళ్ళు వాడుకున్నప్పుడు, వాళ్ళు చెప్పినప్పుడు ఆర్ నాట్ ఫాలో ద బైబుల్. మనం బైబుల్ ఫాలో అవ్వము, మనము వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అంటాం. కాబట్టి శరీర సంబంధమైన ఆ యొక్క ఫీలింగ్స్ వాటితో దేవుడు మన జీవితంలో మన కార్యం చేయడండి. మన హృదయాన్ని ఆ దేవునికి ఇవ్వాలి. అందుకే ఇక్కడ కూడా మరి గొర్రెల కాపరి యొక్క పేతురు మళ్ళీ ఒకసారి చదువుకుంటే 26వ అధ్యాయం మత్తయి సువార్తలో, గొర్రెల కాపరి నేను కొట్టినప్పుడు ఏమవుతారు, గొర్రెలంతా చెదిరిపోతాయి అన్నాడు దేవుడు. గొర్రెలు చెదిరిపోతాయి, నేను సావనైనా చేస్తా అన్నాడు. నేను సావనైనా చేస్తాను కానీ ప్రభు, నువ్వు ముమ్మార్లు నువ్వు నన్ను ఎరగనని చెప్తావు. కోడి కూసే లోపల నువ్వు ముమ్మారు నన్ను ఎరగనని చెప్తావు. ఈనో మన యొక్క పరిస్థితి, దేవుడు మన యొక్క స్థితిగతులు దేవుడికి తెలుసు, మన శక్తి ఎంతో దేవుడికి తెలుసు. బియాండ్ దేవుడు కూడా పరీక్షించాడు వారిని. కాబట్టి మరి వీళ్ళందరూ అలాగే, శిష్యులు కూడా అలాగే అన్నారా, మేమంతా ప్రభు మేము సావనని చూస్తాం కానీ నేను వదలన్నారు. ఎప్పుడైతే ప్రభువుని మరి ఆ యొక్క పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఏమైంది, ఎక్కడ కూడా అక్కడ చెదిరిపోయారండి, పారిపోయారు. ఎక్కడ కూడా అక్కడ చెదిరిపోయారు, పారిపోయేసి. అయితే పేతురు వీళ్ళు కొంతమంది దూరం నుంచి ఫాలో అవుతా ఉన్నారు, ఏం జరుగుద్ది, ఏం జరగబోతుంది అని. అయితే దేవుడు మళ్ళీ ఏమంటున్నాడు, 37వ వచనంలో, పేతురు జెబెదయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని దుఃఖపడుకు చింతాకాంతుడై మొదలు పెట్టాను. యేసు మానవంతగా మానవ యొక్క దుఃఖము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మీరు అక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండని వారితో చెప్పాను. మరి మీరు దీంట్లో చూసుకున్నా, అలాగే మార్క్స్ వార్త చూసుకున్నా, ఆ యొక్క ఏం చేశాడు దేవుడు, జెబెదయి కుమారులు వీళ్ళు పేతుర్ని మరి వీళ్ళని తీసుకొని కొండ మీదకి వెళ్ళాడు. పేతుర్ని, జెబెదయి ఇద్దరు కుమారులు, యోహాను, యాకోబు. మరి ఆయన మెలకుగా ఉండి ప్రార్థన చేయుడు అన్నాడు. ప్రార్థన ఏంటంటే మనని బలపరుస్తుంది, ఆత్మని. మన జిమ్కి వెళ్తే ఏమవుతుంది, మంచిగా బలము, బాడీకి మంచి బలం వస్తుంది, మంచి కండలు వస్తాయి కదా. వీళ్ళు రన్నింగ్ చేసేవాళ్ళు రోజు ప్రాక్టీస్ చేస్తారు. ప్రాక్టీస్ చేసేవాళ్ళు బాగా పరిగెత్తగలరు. రన్నింగ్ రేస్కి, మ్యారథాన్లో ఉన్న పోటీ చేసేవాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి అదే పని, రోజు పరిగెస్తూ ఉంటారు. పరిగించిన వాళ్ళ కండరాలు మంచి బలం వస్తుంది. మనకు 2 నిమిషాలు పరిగెస్తే మనకు అలుపు వచ్చి ఆగిపోతాం, కానీ వాళ్ళు మహా అంటే ఒక 5 నిమిషాలు పరిగెత్తగలం. వాళ్ళైతే గంట అయినా అలాగే పరిగెత్తగలరు, ఎందుకంటే వాళ్ళు భారతానికి వాళ్ళు దే ప్రిపేర్డ్ వెల్. అలాగే దేవుడి విషయంలో కూడా మరి ఆత్మీయ విషయంలో కూడా మనము దేవుళ్ళలో మనం బలంగా నలిగినప్పుడే మనము ఈ యొక్క శోధల నుంచి జయించగలం. అందుకే దేవుడు ఏమంటాడు, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేయమని అడిగితే యేసు 3 సార్లు వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాడు. అయితే వీళ్ళు ఒకసారి నిద్రపోతున్నారు, ఇంకోసారి కళ్ళు భారంగా ఉన్నాయంట కదా. మిడ్ నైట్లు మనకి ఎలా ఉంటుంది, కళ్ళు మొత్తగా తోగుతూ ఉంటాం కదా, మరి ఏదో భారంగా ఉన్నారు, వాళ్ళు ప్రార్థనలో లేరు. అయితే ఎప్పుడైతే ఆ శోధన వచ్చిందో యేసు ప్రభు రెడీగా ఉన్నాడు. ఎందుకంటే మెంటల్ ప్రిపేర్డ్గా సరిపోవడం కోసం ఎంతగా ప్రిపేర్డ్ అంటే దేవుడు
దేవుడైనా యేసు ప్రభు 3 సార్లు ప్రార్థన చేశారు, కన్నీటితో ప్రార్థన చేసి. మొదటి ప్రార్థనలో ఏమన్నాడు? ప్రభా నీ చిత్తమైతే ఇక గిని నానికి తొలగించు. ఎందుకంటే యాజ్ ఏ హ్యూమన్ ఆ యొక్క మరణం ప్రభువు తెలుసు, మన మరణం మనకు తెలియదు, మనం ఎప్పుడు పుట్టుతామో అనేది తెలియదు, మనం ఎప్పుడు చనిపోతామో మన చేతిలో లేదు. అయితే యేసు ప్రభుకి ఎప్పుడు పుడతాడో తెలుసు, ఎక్కడ పుట్టాలో తెలుసు, ఎప్పుడు చనిపోవాలో తెలుసు ప్రభుకి. విత్ నో పవర్స్, మా హ్యూమన్గా, ఒక మామూలు మానవుడు, సాధారణ మానవుడుగా త్రూ ఫాదర్, దేవుడి తండ్రి ద్వారా ప్రార్థన ద్వారా చేసుకుంటూ వచ్చాడు అన్ని కార్యాలు. ఆయన సొంత శక్తితో చేయలేదు, ఆయన మానవుడుగా వచ్చాడు, సాధారణ మానవుడుగా. ఎందుకంటే యేసు ప్రభు దేవుడు కదా, ఆయన మహిమతో అన్ని జయించేశాడు ఈ సోదరులు, టెంప్టేషన్స్ కదా, దేవుడు కాబట్టి చేశాడు అంటాం కదా, కాదు ఆటోమేటిక్గా. కాబట్టి ప్రభు అలా రాలేదు. రక్త మాంసాలతో మనం ఎలా ఉన్నామో, మనకి ఈ యొక్క జనరేషన్లో మనకి ఎలా ఉందో, ఏ టెంప్టేషన్స్, ప్రతి జనరేషన్లో టెంప్టేషన్ ఆ యొక్క సోదరులు ఉంటాయి, రకరకాలే కదా. అనేకమైన టెంప్టేషన్ సోదరులలో ఆయన ప్రార్థన ద్వారా జయించాడు, ఎక్కడ ఫెయిల్ కాలేదు ప్రభు. అందుకే హీఈస్ ద ఫోర్ రన్నర్. ఆయన మనం ఫాలో అవ్వాలి. హీఈస్ ద హెల్పర్. మనకి యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత హెల్పర్గా ఎవరు వచ్చాడు? పరిశుద్ధాత్ముడు వచ్చాడు. పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే వీళ్ళు సబ్మిట్ అవసరం దేవుడికి సమర్పించుకుంటామో, ఎప్పుడైతే మనం కరెక్ట్ చేసుకుంటామో, ఇంకా ఈ యొక్క చీకటి అంధకార శక్తులు అనేవి ఉండవు మధ్యలో. ఎందుకంటే ఎప్పుడైతే ప్రభు నాడుతో, ప్రభా నీ యొక్క రక్తంతో నన్ను శుద్ధి చేయి, కడిగి వేసి, ఈ యొక్క విషయంలో నేను ఫెయిల్ అయిపోయాను అని ఎప్పుడైతే అడుగుతామో, అప్పుడు చీకటి అంధకార వెళ్ళిపోయేసి ప్రభు యొక్క ఆత్మ వస్తుంది. అది మనం ఇంకా ఒప్పిస్తుంటుంది. ఇంకేమైనా ఉంటే ఒక కాల్, అది మన పొద్దున్న తెల్లారేసి ప్రార్థన చేయాలంటే అందరూ కమిట్మెంట్ ఉంటుంది. పొద్దున్న 3 గంటలు వేసి ప్రార్థన చేయాలి, 5 గంటలు వేసి ప్రార్థన చేయాలనుకుంటాం. కానీ 5 గంటల అలారం అవగానే మనం లేయం, ప్రభా నిశ్చితమైతే లేవు ప్రభా, సహాయం చేయ ప్రభా అంటాం, ప్రభు మీద దోసేస్తాం. అయితే మన కమిట్మెంట్ ఎలా ఉండాలంటే, ఒక కాలు మనం కింద పెట్టి ప్రభా కొంచెం సహాయం చేయ ప్రభా, లేవలేకపోతున్నా అంటే ఇంకొక కాలు కూడా తీయడానికి దేవుడు సహాయం చేస్తాడు. అట్లా కాకుండా దేవుడి మీద చేసేసి ప్రభా 5 గంటలు అయింది ప్రభా, కష్టంగా ఉంది, సహాయం చేయ ప్రభా అని చెప్పి నిద్రపోతే బాగా నిద్రపోనైనా అంటాడు. కాబట్టి దేవుని దగ్గర మనం ఒక స్టెప్ ముందుకు వేయాలి. మనం కన్ఫెస్, మనకు తెలిసినవి, మనకు కనిపించినవి, మనకు చూపించినవి దేవుడు ఒప్పుకున్నప్పుడు ఇమ్మీడియట్ గా దేవుని యొక్క రక్తము వాటిని శుద్ధి చేసిన తర్వాత ఇంకా ఆ యొక్క బ్రిడ్జ్ అనేది ఉంటుంది ఇంకా దేవునికి మనకి. డైరెక్ట్ గా మనం అటు ఆత్మీయంగా మనం పరిగెత్తచ్చు, ఇటు అటు దేవుని దగ్గరికి. మనకి ఎప్పుడైతే మనం ఆ బ్రిడ్జ్ మనం ఏర్పాటు చేసుకుంటామో, ఎప్పుడైతే మనం కన్ఫెస్ అవుతామో, ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో, ఎప్పుడైతే మనం సరి చేసుకుంటామో, గాడ్ విల్ లిజన్ అవర్ వర్డ్స్. అప్పుడు దేవుడు మన ప్రార్థన అంటాడు. అంతేగాని మనము స్టబన్ హార్ట్తో, కఠినమైన హృదయంతో దేవుడు చూపిస్తున్న దాన్ని మనం సరి చేసుకోకుండా మనం ఇలాగే పర్లేదు ప్రభు చెప్పాను కదా, ఈయనేమో సమయం చేస్తానన్నాడు. ఎవరు? యాకోబు, క్షమించండి, పేతురు. మనం మనుషులతో గొడవ పడడానికి మేము సావనైనా చేస్తా ఉంటాం, మనుషులతో సమాధానం ఉండకుండా ఉండడానికి మేము సావనైనా చేస్తా ఉంటారు. చూసారా డిఫరెన్స్? దేవుని బిడ్డలకి, దేవుని బిడ్డ అనిపించుకుంటున్నా దేవుని బిడ్డలకి, దేవునికి చెందని బిడ్డలకి డిఫరెన్స్. ఈ మాట కొంచెం కఠినంగా ఉంటుంది. దేవుని బిడ్డలు ప్రభు కోసం సావనైనా చేస్తా ఉంటారు. హూ బిలాంగ్ టు గాడ్, దేవుడు ఎన్నుకున్న వాళ్ళు, దేవుడు నమ్మిన వాళ్ళు. దేవుడు వాళ్ళని కొంతమంది నమ్మాడండి. పేతురుని నమ్మాడు. ఫెయిల్ అయ్యాడు, అఫ్ కోర్స్ ఫెయిల్ అవుతాం, ఫెయిల్ అవ్వకుండా ఉన్నాం. అయినా పేతుర్ని వదలలేదు దేవుడు. కాబట్టి ఆయన సవరణ చేస్తా అన్నాడు, ఫెయిల్ అయిపోయాడు. అయినా దేవుడి విషయంలో అన్నాడు. అయితే మనము మన ప్రజల విషయంలో మనం కదా, మనతో పాటు వాళ్ళతో, మన యొక్క లోకస్తులతో మనము సమాధానం ఉండకుండా ఉండడం కోసము మేము సవరైన చేస్తాం. మరి వాళ్ళు ఎవరు? దేవునికి చెందిన వాళ్ళు, క్రైస్తవ ప్రభుత్వం నామమాత్ర క్రైస్తవులు కదా. అయితే ఆ యొక్క ఈ మాట మరి పేతురు ఆ యొక్క అన్నాడు, ఫెయిల్ అయిపోయాడు. కారణం ఏంటంటే ఆ గ్యాప్ అనేది, ఆ యొక్క ప్రార్థన, ఆ యొక్క
నిలబడలేపాడు ప్రార్థనలో. సోదరులు ఒక్కోసారి వచ్చినప్పుడు మన సొంత జ్ఞానంతో మనం ట్రై చేస్తాం. అక్కడ కూడా మనం ఏం చేశాడు, సొంత జ్ఞానంతో ట్రై చేస్తా ఉన్నాడు. ట్రై చేశాడు. మనం కూడా అనేక మార్గం మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చి ట్రై చేస్తాం. అంత డ్యామేజ్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వస్తాం దేవుని దగ్గరికి. ప్రభువా అంతా అయిపోయింది ప్రభా, ఇక నా చేతులు ఏం లేదు ప్రభా, నువ్వు మాత్రమే చేయాలి ప్రభా. అప్పటికి అంతా అయిపోయి ఉంటుంది. కాబట్టి మరి ప్రభువు మనకి తోడుగా ఉన్నప్పుడు ప్రభుత్వం మనం సరి చేసుకోవాలి. సరి చేసుకున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు మనకు చూపిస్తాడు. రెండవదిగా ఆయనతో మన రిలేషన్ ఉన్నప్పుడు దేవుడు మనకి చెప్తాడు, ఇది ఖచ్చితంగా చెప్తాడు. దీనికోసం నువ్వు వీటిని ఇవి ఉన్నాయి, ఇంకా నీ బలహీనతలు ఇవి ఉన్నాయి, వీటిని నువ్వు సరి చేసుకోమని దేవుడు చూపిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనకి ఏదైనా వస్తువులు కావాలంటే లైట్ ఆపేసి పోయి పలానా వస్తువు తీసుకురామంటే తేగలమా? సరే చాలేం కదా. పలానా దగ్గర పలానా వస్తువు ఉందంటే లైట్ ఆపేసాము, చీకటి అయిపోయింది, అది పవర్ పోయింది, తేగలమా? అదే లైట్ ఉంటే అన్నీ కనిపిస్తుంటాయి, ఈజీగా పోయి తెచ్చుకుంటాం. ఎందుకు చెప్తానంటే ఈ మాట, ప్రభు మనతో ఉంటే ఈజీగా చేయిస్తాం. ఈజీగా దేవుడు చూపించిన అన్ని సరి చేసుకుంటాం. బట్ మనం దేవునితో ఉన్నామా, లేకపోతే మన యొక్క కఠినమైన హృదయంతో కొన్ని దేవుడికి వ్యతిరేకమైన వదిలేయకుండా మనం పట్టుకున్నాం అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది. అయితే పేతురు ఈ విధంగా మరి ఫెయిల్ అయిపోయాడు. తర్వాత వచ్చిన చూసుకుంటే మనం అందరికి మధ్య 69వ వచనంలో పేతురు మొదటిసారి ఏం చేశాడు, వచ్చినది అతని ఎద్దకు వచ్చి, నీవు గలిలయకు యేసుతో కూడా ఉంటివి కదా, అందుకు నేను ఉండలేదు అని నీవు చెప్పినది నాకు తెలియదని అందరూ ఎదురు చెప్పాను. ఫస్ట్ వాడు కదా, భయం వచ్చినప్పుడు అబద్ధాలు చెప్తా ఉంటాం కదా. అయితే అతడు నడవలోనికి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్న అతన్ని, నువ్వు వీడును నజరేయుడు యేసుతో కూడా ఉండని వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకున్నాడు. రెండోసారి ఏం చేసాడు, నాకు తెలియదు అన్నాడు. మొదటిసారి తెలియదు అన్నాడు, నాకు తెలియదు అన్నాడు. రెండోసారి ఒట్టు పెట్టుకున్నాడు. ఒట్టు పెట్టుకుంటూ ఉండేను. మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ 73వ వచనంలో అక్కడ నిలిచిన పేతురు దగ్గరికి వచ్చి, నిజమే నువ్వు వారితో ఒకడివని నీ పలుకు నిన్ను కూర్చి సాగిమిచ్చినది అతనితో చెప్పి. మనం ఒక్కసారి నిజంగా అది చాలా సంతోషం. చూడు, నీ పలుకు ఆయన సాక్ష్యం ఇస్తుందంట. అంటే అర్థమైంది, ప్రభువుని ఎరిగి ప్రభువుని నడుస్తున్నప్పుడు మన మాట కూడా మారిపోద్ది. ఆ యొక్క హార్ష్ వర్డ్ ఉండవు, ఆ యొక్క మాటల్లో పవిత్రత ఉంటుంది, పరిశుద్ధత ఉంటుంది. మాట్లాడినప్పుడు ఆ మాటలు వాళ్ళతో ఉండాలనిపిస్తుంది, వాళ్ళకి కొన్ని ఆ యొక్క యథార్థం. కొన్ని ఎల్డర్స్ ఉన్నప్పుడు చర్చెస్ లో వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ మొహాలు కొంచెం హోల్నెస్ ఉంటాయి, వాళ్ళ మాటలో ఒక ప్రత్యేకత ఉంటుంది, వాళ్ళతో గడపాలనుకుంటుంది. ఏమన్నా ఉన్నా దైవానికి సంబంధమైన క్వశ్చన్స్ ఉన్నా కూడా వాళ్ళ దగ్గర చర్చిస్తాం. ఎందుకంటే వీ బిలీవ్ దట్ దేవుడు వాటని మనము నమ్ముతాం. కారణం ఏంటంటే వాళ్ళు మనకి హెల్పర్స్ గా ఉంటారు, వాళ్ళతో గడిపినప్పుడు మనకి ఆశీర్వదకరంగా ఉంటుంది. అది కదా సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. కాబట్టి నీ మాట అలాగా ఉంది, దానికంటే ప్రాముఖ్యం అదొకటి ఉంది. మనం చూడగానే గుర్తుపట్టేస్తారు ఎక్కడన్నా. అలా ఉండాల దేవుని బిడ్డలు ఎలా ఉండాలి, ఎక్కడన్నా సంథింగ్ డిఫరెంట్. వీళ్ళు మన ఆఫీస్లో ఉన్నా కదా, స్నేహితులతో ఉన్నా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా వీ హ్యావ్ టు సాంక్టిఫై అవర్ సెల్ఫ్. మనం పరిశుద్ధపరచుకుంటా ఉండాలి. మన మాటల్లో ఏమైనా అపవిత్రత ఉందా, ఇప్పుడు ఒక అన్నిలు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు వేసే పరిమాణ అపవిత్రమైన జోకుల్లో మనం పాడ ఉంటున్నామా కదా, జోక్స్ అని తప్పొచ్చు. అయితే ఇవి అపవిత్రత ఉన్నాయా మనం చూసుకోవాలా. అల్లరితో పొగుతో ఉన్నాయి, అల్లరితో డ్యాన్సులు ఉన్నప్పుడు మన యొక్క బిహేవియర్ ఎలా ఉంది, ఓకే. కానీ అందరూ చేస్తాం, మనం కూడా చేస్తాం. మన శరీరం చెప్పే కదా, శరీరం ఇక్కడ దేవుని ఆత్మతో నడిపినప్పుడు శరీరం వెళ్ళిపోద్ది. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ మనకు చెప్తుంది అనుకో, మనం తిట్టుకొని, బంధువులు తిట్టుకొని, ఈడు పెద్ద భక్తుడు, పరిశుద్ధుడు కాదు, ఈడొక్కడైనా భయంతో చర్చలు పోవట్లేదా అనుకొని ఏం పర్లేదు, దేవుడు నచ్చదు, నాకు అవసరం లేదనే ఆ యొక్క కమిట్మెంట్ మనకు వస్తుందండి. ఎప్పుడైతే మనకు అది అలా కాకుండా శరీర సంబంధంగా మనం పోషించబడుతుంటే ఏమవుద్ది, ఇప్పుడు అటు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఏదైనా పెళ్ళికి వెళ్ళినప్పుడు అందరితో పాటు సినిమా పాటలకి డాన్స్ వేసుకుంటూ ఆ రోజు సేపటితో అయిపోద్ది.
మరి సాక్ష్యం పోతుంది కదా. అలాగే వీళ్ళు ఆ యొక్క పక్కన ఉన్న ఎవరన్నా ప్రభు తెలిగిన వాళ్ళు కొంతమంది చూసినప్పుడు, అరే వీళ్ళేంది అలా ఉన్నారు, మరి వీళ్ళేంది ఎలా ఉన్నారు, వీళ్ళు క్రైస్తవులు కదా, వీళ్ళేంటి అవరగా బిజినెస్ చేస్తూ డాన్సులు వేస్తూ కదా. అది ఎక్కడ జరిగింది? ఐగుప్తు నుంచి కనానికి వచ్చేటప్పుడు. కాబట్టి మన జీవితం ఎలా ఉంది? అటువంటి ఇంకా ఐగుప్తు వదలలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు. అయితే ఆ సాక్ష్యం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ప్రభువుకి మనం వాక్యం బోధించిన అవసరం లేదు. మనం ఈ వాక్యం చెప్పి మన వాక్యం ద్వారా ఎవరు 1% మారుతారేమో, కానీ మన లైఫ్, మన మాట, మన ప్రవర్తన, మన సాక్ష్యం మనతో అడుగునప్పుడు అది మనిషిని అది 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 మనల్ని సర్వసత్తులో నడిపిస్తుంది. అట్ ది సేమ్ టైము అనేక మందికి అది ఎంకరేజ్మెంట్ గాను ఆశీర్వాదకరంగా ఉంటుంది. మూడోది ఆశీర్వాదకరంగా ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే యేసేపు ఎక్కడున్నా ఆశీర్వదించబడ్డారు కదా. జోసెఫ్ ఏడకెళ్ళి ఆశీర్వదించబడ్డారు కదండి, బికాస్ స్టాండ్ ఫర్ గాడ్. మంచి సాక్ష్యం ఉంది. స్త్రీ విషయం ఎక్కడ కాంప్రమైజ్ కావాలా. జైల్లో మంచి సాక్ష్యం ఉంది. అందరూ ఆయన ఎందు దయపుట్టాడు. జైలుతో సహా ఆయన దయపుట్టాడు. ఆయన మీద దయపుట్టింది. మొత్తం అధికారం అప్పచెప్పాడు. ఎందుకు అప్పచెప్పాడు? అంతమంది, కొన్ని వేల మంది దాంట్లో దొంగలు ఉన్నప్పుడు ఎందుకు అంతగా జోసెఫ్ని, యోసేఫ్ని అంతగా ప్రేమించారు వాళ్ళు? బికాస్ సంథింగ్ స్పెషల్. యేసేపు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు ఆయన రాజ్యం ఉంగరం తీసి ఇచ్చేసాడండి ఆయనది. నీదే, నీ దగ్గర నుంచి నా దాకా రావాలా, నేను జస్ట్ సంతకం పెట్టడమే. ఎంత నమ్మకం అండి. ప్రభువు బిడ్డలు ఎలా ఉండాలంటే ఆ నమ్మకం ఉండాలి. ఎడపోయినా ఆ బ్రదరు అబద్ధం చెప్పడు, లంచాలు తీసుకోడు, మోసం చేయడు. పై అధికారులు కూడా మనకు నమ్మకం, మన మీద నమ్మకం ఉండాలి. అప్పుడు వీళ్ళు దేవుడు ఇంత గొప్ప దేవుడా, వీళ్ళు దేవుడి కోసం ఎంతగా నిలబడతారా? బబులోను రోజు బౌడోనాడు, నేల సాష్టాంగ పడ్డాడు. ఎవరికి? శద్రక మేషక అభిదనేకి. ఎందుకు? దేవుని కోసం నిలబడ్డారు. ఇంత గొప్పగా దేవుడు మనం వాడుకోవాలంటున్నప్పుడు ఈ అచంచలమైనవి, అశాశ్వతమైన ఈ యొక్క లోకానుసంధమైన శరీరాశితో మనము దేవునితో మనకు దేవుడి నుంచి మనం దూరం అవుతున్నాం. అనేక మందికి మన కారణంగా దేవుడు దూరం అయిపోతున్నారేమో. మరి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన జీవితంలో మనం ఎలా ఉన్నాం, మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటున్నామా? మరి పేతురు జీవితంలో చూస్తే చూడండి, ఆయన చావనాన్ని చేస్తా అన్నాడు. అది అఫ్కోర్స్ ఫెయిల్ అయిపోయాడు. అయితే దేవుడు వదిలే దేవుడు కాదు. ఆ కమిట్మెంట్ మనలో ఉంటే దేవుడు మనల్ని ఒకసారి ఫెయిల్ అయిపోవచ్చు, కానీ ఆయన ఎలా అయిపోయాడంటే ఆ తర్వాత అధ్యాయాలు చూస్తే ఆ పేతురు చేసిన తప్పుకి అతను ప్రభా నన్ను క్షమించు అనే ఆ మాట కూడా ఆయనకి కాదు, కానీ నేను ఈ పరిచర్య పనికిరాను, నేను శిష్యుడిగా పనికిరాను అని చెప్పి ఆయన ఏమనుకున్నాడు? మళ్ళీ చేపల వేటకెళ్దాము, నా పాత జీవితం నేను ఇంకా వర్త కాదు అనుకున్నాను. అయితే ప్రభు వచ్చాడు. ప్రభు వదిలే దేవుడు కాదు. ప్రభు విడిచిపెట్టాడు. నీతిమంతుల దేవుడు వదిలిపెట్టాడండి. నీతిమంతులు అనేక మార్లు పైన తిరిగి లేపబడతారంట. చూసారా? దేవుడి విషయంలో ఈ విధంగా ఉన్న వాళ్ళకి దేవుడు వదిలిపెట్టాడు. అయితే పేతురు మరి ఎంతో దుఃఖంతున్నాడు. ప్రభువా, ఎంత బాధ పెట్టాను ప్రభువా నిన్ను కదా. దేవుడి విషయంలోనే నాకు తెలియదు అన్నందుకు ఇంత బాధపడితే దేవుని స్వరూపంలో ఉన్న మనుషులు మనం బాధ పెడుతున్నామంటే యు ఆర్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్ అంటాడు దేవుడు. Everybody image of God. Everybody should bow down in front of the God. This is what God plans to delay to come back to this world. అర్థమవుతుందండి? ప్రతి ఒక్కరు దేవుని యొక్క స్వరూపము. ప్రతి ఒక్కరు ఆయన మోకాలు వంచాలంట. దాన్ని మనందరం వాడుకుంటున్నాడు. ప్రతి ఒక్కరూ వాళ్ళ పాపాన్ని వదిలేసుకోవాలా, మారుమనసు పొంది ప్రభు దగ్గర రావాలా. అందుకోసం దేవుడు ఇంకా సమయం ఇస్తున్నాడు. ఆయన ఎందుకు రావట్లేదు? ఆయన రావడం ఎంతసేపు? చిన్నప్పటి నుంచి చెప్తారు, ఇదిగో ఒకటో రెండో అక్కడ దేవుడు వచ్చేస్తున్నాడు అనేవాడు. కానీ దేవుడు దొంగలాగా ఎప్పుడు వస్తానో తెలియదు అన్నాడు. కానీ గాడ్ హెస్ గివెన్ వండర్ఫుల్ టైం. మనం ఎన్నోసార్లు పాపంలో పడిపోయి దూరం అయిపోయి ఉంటాం. ఆ టైంలో దేవుడు వచ్చి ఉంటే ఏంటండి పరిస్థితి? ఒకసారి అనిపించేది, ఒక భయంకర పాపంలో పడిపోయేవాళ్ళు ఒకసారి.
మరి ఎంతో దేవునికి వ్యతిరేకంగా చేసేవాను, పనులు చేసేవాళ్ళం. అప్పుడు అనిపించేది, ప్రభావ కాళ్ళు ఇప్పుడు వచ్చి ఉంటే నేను 100% కన్ఫామ్ ప్రభా నాకు కర్చీఫ్ మొత్తం పర్నరకమే అనుకునేవాడిని. అయితే దేవుడు ఒక్కోసారి లేట్ చేస్తూ మనకు క్షమిస్తూ మన కోసం ఆయన రక్తాన్ని మనకి ఇస్తా ఉన్నాడు. ఆ రక్తం ద్వారా కడగబడుతున్నప్పుడు మనం పరిశుద్ధులుగా అయ్యి మళ్ళీ క్రియేట్ ద గుడ్ రిలేషన్. ఆ బ్రిడ్జ్ అనేది దేవునికి మనకు ఉంటుంది. అది ఎలా తెలుస్తుంది సార్? మన ప్రార్థనకి సమాధానం వస్తూ ఉంటుంది. మన చిన్న చిన్న సిలీ థింగ్స్ కూడా ప్రభువుని అడిగితే వెంటనే సమాధానం ఇస్తూ ఉంటాడు. పెద్దవి కాదు, చిన్న చిన్నవి కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, మన కళ్ళ ద్వారా చూపిస్తుంటాడు, అనే విధంగా ధైర్యపరుస్తుంటాడు. చుట్టూ ఎన్నో భయంకర పరిస్థితులు జరుగుతుంటే మనం ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు కదా. బైబిల్లో 3వ వంతు మరి తోసివేయబడ్డారు 1/3 అంటే 3వ వంతు తోసివేసి ఇంకా 3/4 అన్నాడు కదా. అంటే ప్రతి ఒక సాతాను దూతకి 3 పరిశుద్ధ దూతలు మనకు తోడుకుంటారంట తెలుసా. దేవునికి పరిశుద్ధంగా జీవించి దేవుని కోసం నిలబడే వాళ్ళకి మనం ఒక్క దూత, ఆ సాతాను దూత ఒకటి ఉంటే మన మరణంలో తీసుకెళ్ళాలంటే 3 వెనక పట్టుకొని లాగుతుంటారట. ఒకసారి న్యూ ఇయర్కి క్యాలెండర్ ఇచ్చినప్పుడు ఒక బ్రదర్కి, ఆ బ్రదర్ నీ రాకపోకలందు దేవుడు తోడుగా ఉండు అని అది వచ్చింది, దేవుని స్తోత్రం. అది వచ్చినప్పుడు అది పెట్టుకొని వెళ్ళాడు. పోవడం తర్వాత రోజు ఆఫీస్కి వెళ్తా ఉన్నాడు బైక్లో, ఎందుకో కాల్ వచ్చిందంట. మళ్ళీ ఆ కాల్ వస్తుంటే అది టెలిఫోన్ కాల్ వచ్చింది. వెంటనే జస్ట్ ఇటు కొంచెం పక్క వచ్చాడంట, హై స్పీడ్ లారీ ఇటు పక్క వెళ్ళిపోయిందంట. అది కంట్రోల్ కాకుండా పోతుంది, భయంకర స్పీడ్లో పోతుంది. అది జస్ట్ ఫోన్ వచ్చిందని ఇటు పక్క వచ్చాడు, తగ్గిపోయింది. మాస్టర్ గారు సెకండ్లో అండి ఈరోజు నేను చచ్చిపోతుందండి నేను అన్నాడు. అంటే నిజంగా అటు మన జీవితాలు కూడా జరుగుతూ ఉంటాయి దేవుని బిడ్డలకి. అసలు మరణం దాకా ఇంకా అయిపోయిందిరా బాబు, లేసి ఇంకా క్షణంలో ఇంకా వెళ్ళిపోతాం అనే టైంలో దేవుడు పరిస్థితులు సడన్గా మారిపోతూ ఉంటాయి. మన ఉద్యోగాల్లో అలాగే ఉంటుంది. ఇంకా అయిపోయిందిరా బాబు మన లైఫ్, మన ఇంకా లైఫ్ లేదు అనుకో, చుట్టుపక్కల రాలిపోతూ ఉంటారు అందరూ. కానీ దేవుడు అటు 1000 మంది పడినా ఇటు 10,000 మందినా మనకు కదల్చబడంట. ఎంత మంచి దేవుడు అండి. ఇలా దేవుడు మనకు మేలు చేస్తూ, మనకు సహాయం చేస్తూ, మనకు ఫ్రెండ్ లాగా, ఒక తండ్రి లాగా ఉంటే, ఈ పనికి మాలిన ఈ లోక సంబంధమైన మాలిన్యాన్ని మనం పూసుకొని యుగులతో, కోపంతో, ద్వేషంతో ప్రభు యొక్క సంతోషం పోగొట్టుకుంటున్నామేమో. ప్రభుతో సంతోషంగా రోజు మాట్లాడుకుంటూ సంతోషంగా లోకంలో అందరితో సమాధాన పడుతూ అందరికీ మనకు సాక్షిగా ఉంటూ, అబ్బా ఆ శాతపత్ర అంటే అలా ఉండేది, అంత సంతోషంగా ఉండదు. అబ్బా వాడు వాక్యం చెప్తాడు కానీ చేసే అన్ని ఎదవ పనులు అని చెప్పి మన గురించి ప్రభువుని ఎరగని వాళ్ళు సాక్ష్యం చెప్తుంటే ఎలా ఉంటుందండి, ఎంత బాధగా ఉంటుంది. చర్చికి వెళ్తాం, అన్నీ చేస్తుంటాం, మళ్ళీ ప్రభు విషయంలో ఆయన నామానికి అవమానం తెస్తుంటే ఎంత బాగా ఆయనతో ఉండి ఆ యొక్క సంతోషాన్ని వీ ఎక్స్పీరియన్స్ దట్ లైఫ్. ఆ లైఫ్ అనేది ఆ అనుభవం లేని కారణాన్ని బట్టి నిజంగా చెప్తున్నాం కదా, ఆ యొక్క సొంత ఈ శరీర సంబంధమైన పోటీ పడతా పోతా ఉంది లోకంలో. అయితే ప్రభువుని ఎరిగి మారు మనసు పొంది రక్షణ పొంది కూడా మనం పోటీ పడుతున్నాం మరి లోకంలో. మరి ప్రభువు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఎలా ఉన్నాం? మరి పేతురు ప్రభు కోసం చనిపోవడం సిద్ధం అన్నాడు, కానీ మనము అందరూ వదిలేయడానికి మేము సావరానికి వస్తామంటున్నామా? లేకపోతే ప్రభా నేను కూడా పేతురులాగా ప్రభా నీ కొరకు చనిపోవడం సిద్ధం ప్రభా. మరి అంత తగ్గించుకున్న తర్వాత ఫెయిల్ అయిపోయాడు పేతురు. అయితే ప్రభు మళ్ళీ దగ్గరికి వచ్చాడు, నేను పనికిరాని చెప్పి నేను పోయి చేపలు పట్టుకుంటాను, నాకు ఈ ప్రభా ఇది నా వల్ల కాదు ప్రభా, ఇంత పరిశుద్ధంగా నేను మోసం చేశాను ప్రభా, నేను గాయపరిచాను ప్రభా, నేను హర్ట్ చేశాను ప్రభా, నా జీవితంలో నేను నీ మొహం చూసే యోగ్యత నాకు లేదు ప్రభా అని చెప్పి హీల్ బ్యాక్ వెనక్కి వెళ్ళిపోయాడు. అయితే ప్రభు మాత్రం వదిలేసే దేవుడు కాదు. అంతగా ప్రభు కోసం అంతగా దుఃఖపడి అంత ఏడ్చేవాడిని వదిలేస్తామా చెప్పండి? ఎవరైనా మనం బాధపరిచే వాళ్ళ గురించి మనం ఎంతో దుఃఖపడి, అయ్యో వాళ్ళకి ఎట్లా అన్యాయం చేశాను, అతని దగ్గర నేను పోలేను, ఆయన ఎంతో మోసం చేశాను, ఆయన ఎంతో గాయపరిచాను, నాకు బాధగా ఉంది, అతనికి పోయి నేను క్షమాపణ చెప్పేసి వెళ్ళిపోతాను దూరంగా అనుకున్నాం అనుకోండి, వాళ్ళు మనం వదులుతారా? మనుషులే వదలరు, అటువంటి దేవుడు ఎట్ట వదిలేస్తాడు మన? నిజంగా దేవుని ప్రేమలు ఉన్నాడు, దేవుని ప్రేమ కలిగి మంచి వాళ్ళు అటువంటి వాళ్ళు మనం కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ జీవితంలో మనం వదలరు ఇంకా. అటువంటిది
మా అటువంటిది దేవుడు మనం వదిలేస్తాడా? కానీ పేతురు దగ్గరికి వెళ్ళి, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఎస్ లార్డ్ అన్నాడు. అదే తర్వాత చేపల నైట్ అంతా మీకు అంతా తెలిసి ఉంటుంది. అతనంతా చేపల కోసం ప్రయాసపడ్డారు, ఒక్క చేప బళ్ళ. ఎందుకంటే ఇంకా ఈ నాట్ బిలాంగ్ టు వరల్డ్. ఆయన లోక సంబంధి కాదు, దేవుని సంబంధి. మన దేవుని సంబంధం. మనం ఎన్ని చేసిన లోకంలో ఫెయిలే, అవమానాలు. ఇంకా దేవుని దగ్గర ఉంటేనే మనకి ప్రొటెక్షన్. అతంతా పడలా. పొద్దున్నే వచ్చాడు, ఏమైనా చేప ఉంటే ఒకటి అంటే, ప్రభు రాత్రి అంతా కష్టపడి ఒక చేప కూడా పడలేదంటే మీరు కుడి పక్కన వేయండి అన్నాడు. పోయిన కుడి పక్క వేస్తే పెద్ద పెద్ద చేపలు 153 పడ్డాయి. పిగిలిపోతుంది వల. అర్థమైపోయింది, ఇది ఇట్లాంటి చేసేది మన దేవుడే. ఒక 2 చేపల్ని 5,000 మంది పెట్టే దేవుడు ఈయనే. 5 రెట్టుల్ని 5,000 మంది పెట్టేది ఈయనే. 7,000 మందికి పెట్టే దేవుడు ఈయనే. ఈయన మాత్రమే ఇట్లా చేయగలడు. అర్థమైంది. వెంటనే బట్టలు కూడా సరిగా లేవు, దుకేసాడు పేతురు. నీళ్ళలో దుకేసి తర్వాత ఆయన దగ్గరికి వచ్చాడు. బట్టలు కట్టుకుని బుద్ధికి వచ్చి కూర్చుంటే ఏం అర్థమైపోయింది ప్రభు అని. ప్రభు, పేతురు ఆయన నన్ను ప్రేమిస్తున్నావా అంటే, ప్రభువా అవును ప్రభు అంటే. రెండోసారి నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభు. మూడోసారి మళ్ళీ అడిగాడు, ప్రేమిస్తున్నావు అంటే. ఎస్ లార్డ్, నేను ప్రేమిస్తున్నాను ప్రభు అంటే. నా గొర్రెలు కాయి అన్నాడు. ఏమంటాడు? నా గొర్రెల్ని కాయి. ప్రభు దగ్గర ఎప్పుడైతే నలగొట్టబడి మన దేవుని దగ్గరికి వస్తామో వి సబ్మిట్. ఇంకా ఆత్మ, ఇంకా శరీరం కాదు, ఇంకా ఆత్మ. ఇంతవరకే శరీర సంబంధమైన జీవితం నుంచి ఆయన ఎక్కడికి వచ్చేసాడు. హీస్ బ్రేక్. శరీరం, ఆత్మ నలిగిపోయింది, తలనిలిపోయింది. శరీర సంబంధమైన కమిట్మెంట్ చేసాడు కానీ నిలబడలేకపోయాడు. కానీ ఆత్మ నలగొట్టబడింది, బలపడింది దేవుళ్ళు. ఆ తర్వాత ప్రభు 3 సార్లు చెప్పాడు. 3 నా గొర్రెలు కాయ అన్నప్పుడు. మరి ఆ తర్వాత అపోస్తల కార్యంలో ప్రారంభమైంది చూస్తే చూడండి. అటువంటి పేతురు పరిచయం చేస్తే మొదటిసారి ఎంతమంది అండి? మా యొక్క దాంట్లో చూడండి, ఈ యొక్క లూకాసు అపోస్తల కార్యంలో ఒకసారి ఆయన సువార్త ప్రకటిస్తే ఏమైంది? 3,000 మంది రక్షించబడ్డారు. ఇంకోసారి మళ్ళీ సువార్త చేస్తే 5,000 మంది రక్షించబడ్డారు. చూసారండి, నో ప్రైడ్. అదే ఇంత ముందుగానే దేవుడు అప్పుడే పరిచయం ఇచ్చుంటే అసలు అబ్బా, నేను వాక్యం చెప్తే ఎంతమంది వచ్చారు? 3,000 మంది వచ్చారు. 100 మంది వచ్చుంటే ఇంకా దగ్గర గంతులు వేసిండేవాడు పేతురు. అబ్బా చూడు అసలు నా వాక్యానికి. బికాస్ అప్పుడు ఆయన శరీర సంబంధమైన జీవితంలో ఉన్నాడు. శరీర సంబంధమైన ప్రైడ్, శరీర సంబంధమైన జ్ఞానంతో ఉన్నాడు. అయితే దేవుడు ఫెయిల్ చేయాల్సి మనం అలా ఉన్నప్పుడు. ఎందుకంటే మన జ్ఞానంతో దేవుడు ఆశీర్వదించడు, మన శక్తితో దేవుడు ఆశీర్వదించడు. ఆయన కృపతో, ఆయన మీద ఆధారపడినప్పుడు మనని ఆశీర్వదిస్తాడు. ఇక్కడ చూడండి, 2వ అధ్యాయము అపోస్తల కార్యము 41లో అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తీసు పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది రక్షణ పొందారు. 3,000 మంది బాప్తీసం పొందారండి ఆయన చెప్పిన వాక్యానికి. 3,000 మంది రక్షించబడ్డారు ఒక్కరోజే. తర్వాత 4వ అధ్యాయంలో 4వ వచనంలో వాక్యం వినిన వారు అనేక మంది నమ్మిన వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు ఎంతమంది? 5,000 మంది అండి. అంటే పురుషులు మళ్ళీ ఉంటారు కదా, పెళ్ళైన వాళ్ళు కనీసం ఒక 2,000 మంది వేసుకున్నా దాదాపు 7,000 మంది, 2,000, 3,000, 10,000 మంది. చూడండి ఒక పేతురు యొక్క మాట. దేవుడు మనతో ఉంటే, దేవుడు మనతో మాట్లాడుతుంటే దేవుడు ఆ యొక్క డిఫరెన్స్ తెలిసిపోద్ది. మన చెప్పాను కదా, ఎందుకు లెక్కపడుచుకునే యొక్క వాక్యము అదేం చేస్తుంది? ఆ రోజే పని చేస్తుంది. ఏడుస్తాం, చప్పట్లు కొడతాం, చేతులు ఎత్తి వర్షిప్పులు చేస్తాం. అయితే దేవుడిచ్చే వాక్యం ఏం చేస్తుందంటే ఇట్లా చేంజ్ మన హార్ట్, మన హృదయాన్ని రోజు బలపరుస్తూ ఉంటుంది. ఆ వాక్యం మన చెవుల్లో వినిపిస్తూ ఉంటుంది, మన హృదయంలో అది నాటబడి ఉంటుంది. మరి ఎటువంటి వాక్యం, ఎటువంటి దారిలో మనం పోతున్నాం, ఎలా దేవుడికి ఇష్టంగా ఉన్నాం. చూడండి, దేవుడు ఆయన నలగొట్టినప్పుడు ఆయన వాడబడతారు, ఎరగొట్టినప్పుడు వాడబడతారు. కాబట్టి మరి ప్రియులారా, మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, అనేక మంది మరి ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు మన జీవితం ఎలా ఉంది? ప్రభు నీకోసం నేను సవరించి వస్తాను అంటున్నావా? లేకపోతే ప్రభు నా ప్రాణం పోయినాను, ఈ లోకం వాళ్ళ కోసం నేను సవరించి వస్తాను కానీ
నేను నీ దగ్గర రాను అంటున్నామా? మరి లోకంలో ఉన్న వాళ్ళ కోసం సహనం చేస్తామంటే యు ఆర్ నాట్ ఎట్ ఆల్ బిలాంగ్ టు గాడ్. ప్రభు కోసం సహనం చేస్తామంటే దేవుడు మన కోసం ఆయన చనిపోయి మనకి జీవం ఇచ్చే దేవుడు. మరి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఇంతగా మనల్ని హెచ్చించి ఈ స్థితిలో మనం ఉంచి మనం ఆశ్రయించినప్పుడు మనం ఎలా ఉన్నాం దేవుణ్ణి? దేవుడు అడిగే ఒకే ఒకటి, నా కొరకు చనిపోవడం సిద్ధంగా ఉన్నావా? ఈ లోక సంబంధంగా మనం చనిపోవాలి బిడ్డ. ఈ లోకంలో మన చనిపోయిన శవానికి ఏ ఫీలింగ్స్ ఉండకూడదు. అదే దేవుడు. దేవుడు ఎందుకు చనిపోయాడంటే మనం చనిపోవడం అంటే ఏ ఫీలింగ్స్ ఉండకూడదు. శవానికి ఏ ఫీలింగ్స్ ఉండవు. మనం తిట్టారా, అవమానం చేశారా, కొట్టారా, ఉమ్మూసారా, పైన యాసిడ్ పోసారా, చచ్చిపోతే ఏ ఫీలింగ్ ఉండదు కదా. దట్స్ వాట్ గాడ్ వాంట్. అలా ఉండాల. అలా ఉంటే దేవుడు నీకు ఒక స్నేహితుడుగా ఉంటాడు. నీ ప్రార్థన అంటాడు. ఎవరో వచ్చి నీ ప్రార్థన చేయడం అవసరం, ఎవరో వచ్చి నీ చేయబెట్టడం అవసరం. నువ్వు చేయబెట్టి ప్రార్థన చేస్తే దేవుడి నీ జీవితం అద్భుతం కార్యాలు చేస్తాడు. బికాస్ యు ఆర్ బిలాంగ్ టు గాడ్. యు ఆర్ ది ఫ్రెండ్ ఆఫ్ గాడ్. మరి అటువంటి దేవుడు, అటువంటి రిలేషన్స్ మనకున్నప్పుడు వాటిని పోగొట్టుకొని మన దేవుడికి దూరం అవుతున్నావా? మనం పరీక్షించుకొని దేవుని దగ్గర మనం సరి చేసుకుని దేవుడు ఇక్కడ ఈ వాక్యం ద్వారా రాత్రి సమయంలో మీ అందరినీ ఆశించుగాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.